అందరికీ నమస్కారం. 99 టీవీ వాస్తు ప్రేక్షకులకు అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదములు. ధన్యవాదములను ఎందుకు చెప్తున్నానంటే, మా వాస్తు కార్యక్రమాలను వీక్షించి అందరూ కూడా మాకు సంతోషాన్ని కలగజేస్తున్నారు. సంతోషాన్ని కలగజేయడం అంటే ఎలా అంటే, మేము చెప్పినట్టుగా ఆచరించి వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటున్నారు. అదే మాకు చాలా సంతోషం. కాబట్టి ఈ వాస్తు కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ప్రతి వారికి కూడా పేరు పేరును కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సరే, ఈరోజు మన అంశం ఏమిటంటే, కొత్తగా ఇల్లు కట్టుకునేవాళ్ళు, అంటే ఇల్లు కొత్తగా కట్టుకునే వాళ్ళ టైంలోనే ఏం చేయాలన్నా మనం దగ్గరుండి చేసుకోవాలి. ఇల్లు కట్టేసిన తర్వాత మళ్ళీ దాన్ని విప్పి పడగొట్టి అక్కడ వచ్చేసి మళ్ళీ ప్యాచ్ వర్క్ చేసి ఇదంతా చేయకూడదు. ఎప్పుడు కూడా ఇల్లు కట్టేటప్పుడే చక్కగా అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, అంటే ఉదాహరణకు బైక్ మీద వెళ్తున్నాం, మనం ఆ బైక్ చూసుకుంటాం అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, స్టార్ట్ అవుతుందా లేదా అని చూసుకుని వెళ్ళిన తర్వాత జమ్మంటే వెళ్ళిపోతాం. అలాగే ఇల్లు కూడా చక్కగా వాస్తు ప్రకారంగా మనం పెట్టుకుంటే మీ జీవితం కూడా అలాగే జమ్మంటూ వెళ్ళిపోతుందని పెద్దలు చెప్పారు. నేను కూడా అదే మాట చెప్తున్నాను. సరే, ఇక ముఖ్యంగా ఇంటికి గుమ్మాలు, ఈ గుమ్మాల విషయంలో చాలా తేడాలు చేస్తున్నారు చాలామంది. ఈవేళ మన టాపిక్ ఏమిటంటే సింహద్వారం కొలతలు. సింహద్వారం కొలతలు ఏమిటని మీరు అనుకోవచ్చు. సింహద్వారాలు ఎలా పడితే అలా పెట్టేస్తున్నారనమాట. ఇంట్లో లోపల ఉన్న సింహద్వారాలు ముందు మెయిన్గా మనకు కనబడేది సింహద్వారం, తర్వాత ఉండే అన్ని మామూలుగా ద్వారాలు ఉంటాయి. ఈ సింహద్వారాలు ఎలా పెడుతున్నారో మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. సింహద్వారం అనేది ఇది అనుకుందాం. ఇప్పుడు ఇది తూర్పు అనుకోండి, పడమర, దక్షిణం, ఉత్తరం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం. ఇప్పుడు వీళ్ళకి సింహద్వారం అంటే అందరూ కూడా ఎక్కడ చూసినా సరే సింహద్వారం మంచి ఉచ్చ స్థానంలో పెట్టుకుంటారు. ఇక్కడ నుంచి 2 అంటే మొత్తం దీన్ని ఒక 9 భాగాలు చేస్తే 2 వదిలేసినా ఇక్కడికి వస్తుంది గుమ్మం. సింహద్వారం ఇక్కడికి వస్తుంది అంటే ఉత్తర ఈశాన్యానికి సింహద్వారం వచ్చింది. ఇప్పుడు అలాగే ఇక్కడ ఒక డోర్ వచ్చింది, ఇక్కడ ఒక డోర్ వచ్చింది, ఇక్కడ డోర్ వచ్చింది, 2 వచ్చినాయి. మరి దీనికి ఆల్టర్నేటివ్ ఉండాలి కదా. ఇక్కడ మీకు కనుక నేను ఇది కూడా వేస్తున్నాను. ఇక్కడ కనుక మీకు స్థలం ఉన్నట్లయితే ఇక్కడ ఒక డోర్ పెట్టుకోవచ్చు. ఇది పశ్చిమ వాయువ్యం, ఈ డోర్ మంచిదే, ఈ డోర్ మంచిదే, ఈ డోర్ కూడా మంచిదే, 3 పెట్టుకోవచ్చు. అయితే ఈ సింహద్వారాన్ని ఏం చేస్తున్నారంటే అన్ని డోర్లు ఎలా ఉన్నాయో అంతే పెడుతున్నారు. ఇప్పుడు డోరు ఒక వైశాల్యం ఉంది, మనకి గుమ్మం ఉంది. అంటే ఇక్కడ ఇంకొక విషయం ఉంది. ఇప్పుడు గుమ్మం అంటే ఈ మధ్య అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత 3 కమ్మెలు పెట్టేసి కింద వదిలేస్తున్నారు అలా గాలిగా. అది గుమ్మం ఎలాగవుతుంది? అది గుమ్మం కాదు. 4 కమ్మెలు ఉండాలి చక్కగా. దానికి ఒక ఆకృతి అనేది ఉండాలి కదా గుమ్మం. ఆ గుమ్మానికి చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టుకుని చక్కగా ఆవిడే లక్ష్మీదేవి, గుమ్మమే లక్ష్మీదేవి. చాలామంది అంటారు కూడా పల్లెటూరులోనూ, గుమ్మం తన్నకరా అంటారు. అరే గుమ్మం మీద కూర్చొని ఏం పని చేయొద్దు అంటారు. అంటే లక్ష్మీదేవి అనమాట. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఇక్కడ గుమ్మం పెట్టుకునే విధానం వచ్చినప్పుడు మీకు వేసి చూపిస్తాను. గుమ్మం ఓన్లీ గుమ్మం వేసి చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇదంతా వద్దు, గుమ్మం దగ్గరికి వెళ్దాం మనం. ఇప్పుడు ఇక్కడ అనుకున్నాం కదా, ఇలా అనుకున్నాం. ఇక్కడ గుమ్మం, ఈ గుమ్మం చాలా పెద్దగా ఉండాలి. ఇక్కడ ఉన్న గుమ్మం అంటే నేను బయటకు ఎందుకు వేసానంటే అలా పైకి వస్తుందని. ఇక్కడ ఉన్న గుమ్మం చిన్నగా ఉండాలి, కొంచెం చిన్నగా ఉండాలి. ఇక్కడ ఉన్న గుమ్మం చిన్నగా ఉండాలి. ఎప్పుడు కూడా సింహద్వారం పెద్దదిగా ఉండాలి. పెద్దదంటే ఎలా ఉండాలి? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ కొలత చూసాం మనం. అంటే దీనికి 3 రెట్లు ఉండాలన్నమాట. అంటే 1, 2,
చూడండి, ఇక్కడ మీకు అర్థమవుతుంది. దీనికి 3 రెట్లు ఎత్తు ఉండాలి. 1 2 1 2 3 అంటే ఈ అడ్డంలో 3 రెట్లు ఉండాలన్నమాట హైటు పైకి గుమ్మం. అది సింహద్వారం. తర్వాత ద్వారాలని కొంచెం కొంచెం తగ్గించి పెట్టుకోవచ్చు. ముఖ్యంగా సింహద్వారం దగ్గర ఎప్పుడైతే చాలామంది దగ్గర కొన్ని ఇళ్లలో నేను చూశాను, ఈ సింహద్వారం ఎలా ఉంటుందంటే ఇలా పెట్టేస్తున్నారు, చిన్న సింహద్వారం పెడుతున్నారు. ఒక ఇంట్లో చూసాను నేను, ఇది చాలా దారుణం అనమాట. ఇక్కడ చాలా పెద్ద ద్వారం పెట్టారు. ఈ పెద్ద ద్వారం పెట్టి ఏం చేశారు వాళ్ళు, ఇక్కడ ఎందుకు పెద్ద ద్వారం పెట్టారని అడిగాను నేను. అడిగితే ఆ హాలు కదండి, హాల్లో అందరూ కూర్చుంటే చాలా చక్కగా నీట్గా ఉంటుందండి. అవన్నీ అది నైషల్ చేయించారు, చక్కగా ఆ వర్క్ చేయించారు అనమాట. వుడ్ వర్క్ చేయించారు దీనికి. ఆ వుడ్ వర్క్ ఎక్కడ చేయించాలి, ఇక్కడ చేయించాలి. వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఇక్కడ చేస్తే లోపలికి వచ్చేస్తాం కదా మనం, ఇక్కడ కూర్చుంటారు కదా హాల్లో అందరూ, ఇక్కడ ఉండాలని. ఇది ఎంత తప్పు, ఇది చాలా ప్రమాదం అనమాట. అంచేత గుమ్మాలు పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే మీరు చూసుకోండి, సింహద్వారం పెద్దది పెట్టండి. సింహద్వారం పెద్దది పెట్టి మిగిలిన గుమ్మాలు అన్నీ కూడా ఏ గుమ్మానికి ఆ గుమ్మమే చూసుకోండి, చిన్నది పెట్టండి. సింహద్వారం ఎప్పుడు పెద్దది ఉండాలి. సింహద్వారం పెద్దది పెట్టండి, మిగిలిన గుమ్మాలు చిన్నవి పెట్టుకోండి. ఇక 3 గుమ్మాలు, ఇక్కడ ఇంకొకటి ఉంది, గురువారు ఇలా పెట్టమంటున్నారు కదా, మరి 3 గుమ్మాలు వచ్చేస్తున్నాయి కదా అనుకుంటారు మీరు. వరుసగా 3 గుమ్మాలు రాకూడదు కదా, మరి 3 గుమ్మాలు ఎందుకు పెట్టించుతారు మీరు అని మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు. కానీ ఇంటికి 3 గుమ్మాలు అనేది ఇది కాదు లెక్క. ఇంటికి 3 గుమ్మాలు అనేది ఇక్కడ లెక్క. మనకి ఇక్కడ ఒక గుమ్మం, ఇక్కడ ఒక గుమ్మం, ఇక్కడ ఒక గుమ్మం, ఇలాగ ఉండకూడదు. 3 గుమ్మాలు తప్పు. ఈ గుమ్మం కరెక్టే, ఈ గుమ్మం కరెక్టే, ఈ గుమ్మం కరెక్టే. అంచేత చూసుకోండి మీరు చక్కగా, నేను చెప్పినట్టుగా చూసుకుని ఈ వీడియో మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే 10 మందికి ఈ వీడియో అందేలా చేయండి. షేర్ చేశారనుకోండి మీరు, వాళ్ళందరికీ చేరుతుంది. అంటే మీకు ఈ సమస్య లేకపోవచ్చు, ఇప్పుడు నేను చెప్పిన సమస్య మీ ఇంట్లో లేదు, మనకెందుకులే అని ఊరుకోవద్దు. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే అందరికీ షేర్ చేయండి. వాళ్ళ ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయేమో వాళ్ళు చక్కగా దాన్ని సరిదిద్దుకుంటారనమాట. అంటే వాళ్ళకి మీరు అంటే ఉపకారం చేసినట్టు, వాళ్ళకి హెల్ప్ చేసినట్టుగా మీరు భావించండి. అందరికీ షేర్ చేయండి. మరి రేపు ఒక మంచి అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే, మరి సెలవు.